స్తోత్రం 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 హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. पवित्र पुस्तक बाइबल में से एक वचन को हम चिंतन और मनन करेंगे। మత్తయి సువార్త मत्ती की सुसमाचार 24వ అధ్యాయము 24वां अध्याय। మత్తయి సువార్త 24వ అధ్యాయము मत्ती की सुसमाचार 24वां अध्याय 24వ అధ్యాయము 40 వచనం నుంచి మనం చదువుకుందాం. उसका 40 पद को हम पढ़ेंगे। ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొనబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచూ ఉందురు, ఒకతే తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. यहाँ इस प्रकार से लिखा है कि उस समय दो जन खेत में होंगे, एक ले ली जाएगी और दूसरा छोड़ दिया जाएगा। दो स्त्रियां चक्की पीसती रहेंगी, एक ले ली जाएगी और दूसरी छोड़ दी जाएगी। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. हालेलुया। ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो ఆ కాలమున उस समय में, దేవుడు వచ్చే సమయమున, परमेश्वर की आगमन के समय में, రహస్య రాకడలో रहस्य की आगमन में కొనుపోబడతారు. यहाँ ले ली जाएगी, ఒకరు విడిచిపెట్టబడతారు, एक छोड़ दिया जाएगा, ఒకరేమో కొనుపోబడతారు. एक तो ले ली जाएगी। వాక్య భాగంలో మనం గమనించినట్లయితే वचन की भाग में यदि हम ध्यान देते हैं तो ఇద్దరు స్త్రీలు ఉన్నారంట. दो जन स्त्रियां हैं, తిరగలి విసురుతూ ఉన్నారు. यहाँ चक्की पीसते देखते हैं। ఒకరేమో తీసుకుపోబడ్డారు, एक तो ले ली जाएगी, ఒకరేమో విడిచిపెట్టబడ్డారు. एक तो छोड़ दिया गया। ఏ దినమున మీరు ప్రభు వచ్చునో మీకు తెలియదు, किस समय परमेश्वर की आगमन है आप नहीं जानते हो, కనుక इसलिए మనము हम మెలకువగలిగి ఉండాలి. जागते रहना है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఈ వాక్య భాగాలలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि ध्यान देते हैं तो వారిలో ఒకరు కొనుపోబడును, उनमें से एक ले लिया जाएगा, ఒకరేమో విడిచిపెట్టబడును. एक तो छोड़ दिया जाएगा। ఈ దినాన మనము आज के दिन हम लोग దేవుని యొక్క సన్నిధానానికి परमेश्वर के सम्मुख में కొనుపోబడే వారిముగా మనం ఉండాలి. ले जाने वाले के समान रहना है। మనం విడిచిపెట్టబడకూడదు. यहाँ छोड़ दिया नहीं जाना है। ఇక్కడనే మనం విడిచిపెట్టబడినట్లయితే यदि हम यहाँ छूट जाएंगे तो మనము నష్టపోతాము. हमको नष्ट हो सकता है। కాబట్టి ఈ వాక్యానుసారంగా इसलिए इस वचन के अनुसार మనము కొనుపోబడాలి. हम ले लिया जाना है। కొనుపోబడాలి అంటే यहाँ ले जाना है तो మనం ఎలాంటి అనుభవాలలో మనం నడిపించబడాలి. हम किस तरह की अनुभव में चलाना चाहिए। చూడండి, ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉంటారు. उस रात को दो जन खटिया पे रहेंगे, వారిలో ఒకరు కొనుపోబడతారు, एक तो ले लिया जाएगा, ఒకరేమో విడిచిపెట్టబడతారు. एक तो यहाँ छोड़ दिया जाएगा। మంచం మీద ఇద్దరు ఉంటారు, खटिया पे दो लोग रहेंगे, కానీ ఒకరు అక్కడనే విడిచిపెట్టబడతారు, ఒకరేమో కొనుపోబడతారు. एक तो वहीं छोड़ दिया जाएगा, एक को ले जाएगा। కాబట్టి ఇద్దరు యజమానులకు మనము దాసులుగా ఉండకూడదు. यहाँ दो जन स्वामी को हम दासा नहीं रहना है। ఇద్దరు యజమానులకు మనం దాసంగా ఉండకుండా दो जन स्वामी को दासा न रहते అతడు हुए ఒకరిని ద్వేషిస్తాడు, ఒకరిని ప్రేమిస్తాడు, एक को द्वेष करता है, एक के प्रति प्रेम रखता है, ఒకని పక్షాన నుండి ఒకరిని తృణీకరిస్తాడు. एक के प्रति तो प्रेम दिखाता है, दूसरे के प्रति नफरत दिखाता है। మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండకూడదు. आप परमेश्वर को या दौलत को या गुलाम नहीं रहना है। దేవునికి దాసులుగా ఉన్నవారు, यदि कोई परमेश्वर को दास बन के रहते हैं, దేవునికి విధేయులుగా మార్చబడిన వారు, परमेश्वर को अधीन में रहते हैं, వాళ్ళు वो जो है కొనుపోబడతారు. वो ले लिया जाएगा। అటు లోకంలో ఇటు దేవునికి మధ్యలో మనం ఉండకూడదు. उस संसार में और परमेश्वर के इस तरह के बीचों बीच हम नहीं रहना है। ఇద్దరు యజమానులకు మనం దాసులుగా ఉండకూడదు. दो जन स्वामी को हम दासा नहीं रहना है। కాబట్టి ఈ దినాన మనం దేవునికి దాసులుగా మార్చబడాలి. आज के दिन परमेश्वर के दास बन के हम रहना है। దేవుని యొక్క సన్నిధిలో కొనుపోబడాలి. परमेश्वर की उपस्थिति हम ले जाना ఆ है। ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఈ దినాన మనం పొందుకోవాలి. ऊंचे आशीर्वाद को हम पाना है। ఎవరు కొనుపోబడుదురు? कौन ले लिया जाएगा? ఇద్దరిలో ఎవరు కొనుపోబడుదురు दो लोगों में से कौन ले लिया जाएगा అనేది వాక్యానుసారమైన మార్గాలలో మనం నడిపించబడాలి. वचन के अनुसार के मार्ग में हम चलना है। ఆది కాండము, उत्पत्ति జెనసిస్ 4 అధ్యాయము चौथा अध्याय, ఆ వాక్య భాగాలలో మనం గమనించినట్లయితే उस वचन के भाग में यदि ध्यान देते हैं तो ఆది కాండము उत्पत्ति చదవండి యొక్క వాక్యాన్ని. 4 अध्याय 7వ వచనాన్ని చదువుకుందాం. उसका 7 पद को हम पढ़ेंगे। నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా, సత్క్రియ చేయని ఎడల
వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దానిని ఏలుబడి చేస్తావు. यहाँ इस तरह से लिखा है, यदि तू भला काम करे तो क्या तेरी भेंट ग्रहण न की जाएगी, और यदि तू भला न करे तो पाप द्वारा पर छिपा रहा है. హేబేలు తర్వాత కయీను గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. हेबेल और कयीन के बारे में यहाँ लिखा है. దేవుడు చెప్తూ ఉన్నాడు, परमेश्वर कह रहा है, కయీనుతో చెప్తూ ఉన్నాడు, कयीन से कह रहा है, నువ్వు సత్క్రియ చేసిన ఎడల, यदि भले काम यदि करते हो तो, నువ్వు సత్క్రియ చేసిన ఎడల यदि भले काम करते हो तो తల ఎత్తుకుంటావు. क्या तुम सर उठा के नहीं जीते हो? ఎప్పుడైతే మనము సత్క్రియలు చేస్తామో यदि हम भले काम जब करते हैं, మన తల ఎత్తబడుతుంది, మనం కొనుపోబడుతాము. हमारी सर बांधी जाएगी, हम यहाँ से ले जाया जाएंगे. చూడండి, హేబెలు దేవుని యొక్క సన్నిధిలో సత్క్రియ చేశాడు కాబట్టి देखिए, हेबेल परमेश्वर की उपस्थिति में अच्छे काम किया, इसीलिए తన తల పైకి ఎత్తబడింది. उसके सर ऊंचा उठाया गया. అతను హతసాక్షిగా మార్చబడ్డాడు. यहाँ वो हत साक्षी से हो गया. తన సహోదరునితో చంపబడ్డాడు. उसके भाई के द्वारा मरण पाया. మొట్టమొదటి హతసాక్షిగా ఇతను మార్చబడ్డాడు. यहाँ हत साक्षी का हो गया. కానీ దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించినట్లయితే परमेश्वर के सम्मुख में यदि ध्यान देते हैं तो హేబెలు అర్పించిన అర్పణ हेबेल की जो भेंट है ना, దేవునికి ఇష్టమై ఉన్నది. परमेश्वर उसको स्वीकार किया. కాబట్టి ఈ దినాన మనం దేవుని యొక్క మన అర్పణలన్నిటినీ అంగీకరించబడాలి. इसलिए हमारी जो भेंट परमेश्वर स्वीकार करना चाहिए. సత్క్రియ మనం చేసినట్లయితే यदि भले काम करते हैं तो అప్పుడు మనము దేవుని యొక్క మన తల మనము దించుకోకుండా పైకి ఎత్తబడతాము. तब जा करके हमारी सर नीचे नहीं होती है, ऊपर उठ जाती है. ప్రైజ్ ద లార్డ్. हालेलुया, చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. చూడండి, మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే देखिए, मत्ती की सुसमाचार में यदि ध्यान देते हैं तो 5వ అధ్యాయము उसका 5 पद में 16వ వచనంలో మనం గమనించినట్లయితే उसका 16 पद में देखते हैं तो మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లుగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. यहाँ इस तरह से लिखा है कि उसी प्रकार तुम्हारा उजियाला मनुष्यों के सामने चमकने की वे तुम्हारे भले कामों को देखकर तुम्हारे पिता की जो स्वर्ग में है बड़ाई करे. మనుషులు మీ సత్క్రియలను చూచి, मनुष्य आपके अच्छे कामों को देखकर, ఈ లోకంలో ఉన్న మనుషులందరూ इस संसार में जितने भी लोग हैं, इतने मनुष्य लोग हैं, దేవుని యొక్క బిడ్డగా నీవు, परमेश्वर के बच्चे बने आप लोग, దేవుని కుమారుడుగా పిలువబడుతున్న నీ జీవితంలో परमेश्वर की बेटा करके कहलाने वाले आपके जीवन में మీ సత్క్రియలను చూడాలి. आपके अच्छे कामों को देखना है. పరలోకమందున్న తండ్రిని మహిమపరచాలి. स्वर्ग राज में जो परमेश्वर है उसकी महिमा होना है. ఈ మనుషుల ఎదుట మీ వెలుగు ప్రకాశించాలి. इन मनुष्यों के सामने आपकी जो उजाला है प्रकाशित होना है. హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया. కాబట్టి ఈ దేవుని ఎదుట మనుషుల ఎదుట మన సత్క్రియలు इसलिए मनुष्यों के सामने हमारे जो अच्छे काम ప్రకాశింపజేయనట్లుగా उसे चमकने की समान. ఏంటి ఈ సత్క్రియలు అంటే ఏంటి? क्या है ये अच्छे काम? ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండడం, आत्मिक जीवन में जो दीनता से रहता है, నీతి కొరకు మనము ఆకలి దప్పు కలిగి ఉండడం, धार्मिकता के लिए भूख और प्यास से रहना है, కనికరము కలిగి ఉండడము, वहाँ रहमत बन के रहना है, హృదయ శుద్ధి కలిగి ఉండడము. हृदय की शुद्धि होके रहना है. అందుకనే చూడండి, యేసుక్రీస్తు వాళ్ళు చెప్తూ ఉన్నారు, इसीलिए परमेश्वर यीशु मसीह कहता ఆ है, కొండ మీదకి ఎక్కి उस पहाड़ पे चढ़कर ఆయన ఈ ఉపమానాన్ని ఈ ఉపదేశాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. यहाँ उदाहरण सा ये लोगों को बता रहा है. మీరు హింసించబడతారు, आप हिंसा पाएंगे, కానీ మీరు సంతోషంగా ఆనందంగా ఉండండి, परंतु आप खुशी से रहना, సమాధానము కలిగి జీవించండి. शांति से जीना. సమాధాన పరచువారు ధన్యులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. जो कोई मेल मिलाप करते हैं वो धन्य है करके परमेश्वर को वचन నీతి कहता है. నిమిత్తము హింసించబడాలి. धार्मिकता के लिए हिंसा पाना है. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, आप संसार के लिए नमक हो. మీరు లోకమునకు రుచికరంగా మార్చబడాలి. आप संसार को एक रुचि सा बदलना है. ఇలాంటి మంచి సత్క్రియలు మన జీవితంలో ఉండాలండి. इससे अच्छी सत्कर्य यानी अच्छे काम हमारे जीवन में रहना है. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఆత్మ విషయమై మన దినత్వం కలిగి ఉండాలి. आत्मा का विषय में हम दीनता से रहना है. నీతి మంతుడైన యొక్క యేసు మార్గంలో నడిపించబడాలి. धार्मिक बना हुआ यीशु की मार्ग में चलना है. దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క దయను మనం పొందుకోవాలి. परमेश्वर की हम रहमत पाना है.
మన హృదయం నింపబడాలి. हमारी जो हृदय भरा पड़ा रहना है, దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలి. परमेश्वर की उपस्थिति में पवित्र जीवन को हम पाना है. మనం ఈ లోకానికి ఒక రుచికరంగా ఉప్పుగా వెలుగుగా మనం మార్చబడాలి. इस संसार को यानी उजियाला सा एक नमक की समान रहना है. ఇలాంటి సత్క్రియ మనలో ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ऐसी अच्छे काम हम में रहना कर परमेश्वर की वचन हमें कहता है. యేసు ప్రభు చెప్తూ ఉన్నారు, यीशु मसीह कह रहा है, ఈ సత్క్రియను గురించిన ఆ యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ये अच्छे कामों की वचन हमें यहाँ सिखलाती है. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకుంటావు. क्या तुम अच्छे काम करने से क्या तुम्हारी सर ऊंचा नहीं उठाई जाएगी? చూడండి, హేబెలు సత్క్రియ చేసి ఉన్నాడు కాబట్టి देखिए, हेबेल अच्छा सा काम किया था, इसीलिए అతని అర్పణను దేవుడు అంగీకరించి ఉన్నారు. परमेश्वर की उसकी भेंट को स्वीकार किया. అంటే సత్క్రియ అంటే ఏంటిదో దేవుని యొక్క వాక్యానుసారంగా మనం తెలుసుకోవాలి. यहाँ अच्छे काम क्या है, परमेश्वर के वचन की द्वारा ये हमें एक ज्ञान देना है. తిమోతికి రాసిన మొదటి పత్రికలో तिमोथी की पहला जो पत्री है, 6వ అధ్యాయము 6 अध्याय 18వ వచనంలో మనం గమనించినట్లయితే, उसका 18 पद को यदि देखते हैं तो, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ యొక్క ధనములో ఇతరులకు పాలిచ్చువారని ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, इस वचन के भाग में यदि ध्यान देते हैं तो, వారు वे लोग जो थे వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము. सच्चाई की जीवन वह कमाने के लिए, చూడండి, వాస్తవమైన జీవం ఉన్నది, यानी सच्चाई की जीवन भी है, అవాస్తవమైన జీవితం ఉన్నది, यानी असत्य की जीवन भी है, రాబోవు కాలము ఉన్నది. आने वाली जो समय भी है, రాబోవు కాలము ఒకటి ఉంది. आने वाली जो समय काल है, దాని కొరకు इसीलिए మంచి పునాది మనం వేసుకోవాలి. एक अच्छी नींव हम अपने आप में डालना है. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. यानी प्रेरित लोग जो नींव डाले हैं उस पे हम बनना है, మేలు చేస్తూ ముందుకు సాగాలి. यानी भला काम करते हुए आगे बढ़ना है. సత్క్రియలు అనే ధనాన్ని మనం సంపాదించుకోవాలి. अच्छे कामों की धन हम कमाना है. సత్క్రియలు అనే ధనాన్ని మనం కలిగి ఉండాలి. अच्छे कामों की धन हम पाके रहना है. ఔదార్యము కలిగిన విశాలమైన హృదయం మనం కలిగి ఉండాలి. उदारता की मन हम पाके रहना है. తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారిగా మనం ఉండాలి. हमारी जो धन में दूसरों को बांटना है. ఇలాంటి వాటిని మనము నేర్చుకోవాలి. ऐसे विषयों को हम सीखना है. ఇలాంటి వాటిని గురించి దైవ సేవకుడు ఆ దినాన చెప్తూ ఉన్నాడు. ऐसे विषयों के बारे में परमेश्वर की जन वहां कह रहा है. అపోస్తుడైన పౌలు తిమోతికి చక్కటి మాటలు, చక్కటి పత్రికను తెలియజేస్తూ ఉన్నాడు. प्रेरित पौलुस उनके जो चेलों को, उनके भाई लोगों को यह विषय वहां पत्री के द्वारा समझा रहा है. ఏందంటే అది ये क्या है? వాస్తవమైన జీవితం గురించి ఈ దినాన మనము పునాది వేసుకోవాలి. सच्चा जीवन के बारे में हम अपने आप को एक बुनियाद बुनना है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. కాబట్టి ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, इसलिए इस वचन के भाग में यदि ध्यान देते हैं तो, ఇలాంటి జీవితం కొరకు మనం సిద్ధపడుతూ ఉన్నామా? ऐसी जीवन के विषय में क्या हम तैयार हो रहे हैं? ఇలాంటి జీవితం కొరకు మనము అనేకమైన మంచి పనులు చేస్తున్నామా? ऐसी जीवन के लिए क्या हम अच्छे काम कर रहे हैं? సత్క్రియలు అనే ధనాన్ని మనం కలిగి ఉన్నామా? अच्छे कामों की धन क्या हम पाए हुए हैं? ఇలాంటి కార్యములను ऐसी काम को దేవుడే ప్రారంభించాడు మన జీవితంలో. परमेश्वर ही हमारे जीवन में प्रारंभ किया. పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే, पवित्र लेख भाग में यदि हम ध्यान देते हैं तो, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో फिलिपियों की पत्रियों में देखते हैं तो, 1వ అధ్యాయంలో 1वां अध्याय में 3 నుంచి మనము చదువుకున్నట్లయితే, उसका 3रा वचन पद से देखते हैं तो, మొదటి దినము నుండి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలివారు అయినట్టు చూచి మీలో ఈ సత్క్రియ ప్రారంభించిన వాడు యేసు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచూ ఉన్నాను. చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 6 వరకు మనం గమనించి చదువుకున్నట్లయితే, फिलिपियों की पत्री 1वां अध्याय उसका 3 से 6 तक यदि ध्यान देते हैं మొదటి దినము నుండి ఇది వరకు స్వార్థ విషయములో, पहले दिन से अब तक सुसमाचार के विषय में, చూడండి, అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు, यहाँ प्रेरित पौलुस जी कहते हैं, మొదటి నుండి
మీరు నా సువార్త విషయంలో पहले से परमेश्वर की जो सुसमाचार के विषय में నాతో కలిసి మెలిసి మీరు ఉన్నారు. मेरे से तुम घुल मिल गए थे। ఈ ఈ ఈ సువార్త విషయంలో इस सुसमाचार के विषय में నాకు మీరు సహకారులుగా ఉన్నారు. आप मुझे सहयोग करते थे। మీలో ఈ సత్క్రియను దేవుడు ప్రారంభించాడు. आप में परमेश्वर ऐसी अच्छी कामों को प्रारंभ किया యేసు था। క్రీస్తు వచ్చేంత వరకు यीशु मसीह के आगमन के समय तक దానిని కొనసాగించునని उसके आगे बढ़ाते रहो कर రూఢిగా నమ్ముచూ ఉన్నాను. निश्चित तौर पे मैं कहता हूँ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। మనలో దేవుడు మంచి క్రియలు ప్రారంభించారు. परमेश्वर हमें एक अच्छी काम प्रारंभ किया है। వాటిని అన్నిటిని దేవుడే ప్రారంభించి ముగించబోతూ ఉన్నాడు. परमेश्वर ही शुरू करके उसको खत्म भी करने जा रहा है। అందరి నిమిత్తం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. हर एक लोगों के विषय में प्रार्थना कर रहा हूँ। ఎల్లప్పుడూ సంతోషంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. सर्वदा सर्व के लिए मैं प्रार्थना कर रहा हूँ। చూడండి, విశ్వాసుల జీవితంలో ఇలాంటి క్రియలు ఉన్నప్పుడు यदि विश्वासियों के जीवन में ऐसे कार्यक्रम जब रहते हैं, యేసుక్రీస్తే నన్ను రక్షించారు, यीशु मसीह ही मुझे उद्धार दिया है, యేసుక్రీస్తే నాలో మంచి క్రియలు ప్రారంభించారు, यीशु मसीह ही मुझ में एक अच्छी काम प्रारंभ ఆ किया है। వాస్తవమైన జీవితం కొరకు నేను ఎదురు చూడాలి. उस सच्चाई जीवन के लिए मैं राह देखना है, మంచి పునాది వేసుకోవాలి एक अच्छी नींव को डालना है। అని ఎప్పుడైతే మన జీవితంలో మనము కలిగి ఉంటామో, ऐसी भावना से यदि हम जब रहते हैं तभी ఇలాంటి మంచి క్రియలను బట్టి, ऐसे अच्छे कार्यक्रमों के विषय में, ఇలాంటి సత్క్రియలను బట్టి ऐसे अच्छे कामों के विषय में ఈయన చూడండి, దైవ సేవకుడు సంతోషంగా ఉన్నాడంట, परमेश्वर की जन बहुत ही खुशी खुशी सा था, ప్రార్థన చేస్తున్నాడంట. प्रार्थना कर रहा था। నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొని వచ్చి ఉన్నాను मैं तुम्हें मेरी स्मरण में ले आ रहा हूँ। కాబట్టి ఇది నా దైవ సేవకులు దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే इसीलिए परमेश्वर की जन और परमेश्वर अपनी स्मरण में మీలో लेना है तो మంచి క్రియలు సత్క్రియలు ఉండాలి. आप में अच्छे काम रहना जरूरी है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया సంతోషంగా చెప్పండి హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। చూడండి, దైవజనుడు ఏం చేస్తున్నాడంటే यहाँ परमेश्वर की सेवा क्या कर रहा है? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. यहाँ कृतज्ञता परमेश्वर को स्तुति कर रहा है। మిమ్మల్ని బట్టి మేము ప్రార్థన చేయాలి, आपके विषय में हम प्रार्थना करना है, మిమ్మల్ని బట్టి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, आपके प्रति हम स्तुति करना है परमेश्वर को, మిమ్మల్ని బట్టి మేము సంతోషంగా ఉండాలి. आपके प्रति हम खुशी सा रहना है। కాబట్టి యేసుక్రీస్తు మీలో ప్రారంభించబడిన ఆ సత్క్రియలను బట్టి परमेश्वर आप पे जो शुरू किया है वो अच्छे कामों के द्वारा దేవుడు మీ జీవితంలో కొన్ని తలాంతులను దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. परमेश्वर आपके जीवन में ऐसे थोड़े परमेश्वर वरदान दिया है। వాటిని అన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. उस सब को हम स्मरण में लेना है। దేవుడు నా జీవితంలో ఎలాంటి మంచి క్రియలు ప్రారంభించాడు, परमेश्वर मेरे जीवन में ऐसे अच्छे काम को प्रारंभ किया దీన్ని है। నేను పోగొట్టుకోకూడదు. इसे हम मैं खो नहीं जाना। దీన్ని నేను ప్రారంభించిన నా జీవితాన్ని ये जो शुरू किया मेरे जीवन को విశ్వాస మార్గంలో నడిపించుకోవాలి. विश्वास के मार्ग में इसे मैं चलाना चाहिए। యేసుక్రీస్తు నాలో ఉంచుకున్న ఆ ప్రణాళికను, यीशु मसीह अपने में जो रखा है मेरी जो प्रणाली को, యేసుక్రీస్తు నాలో పెట్టుకున్న ఆ యొక్క ఆశలన్నింటినీ यीशु मसीह मेरे प्रति रखा हुआ जो आशा को నేను నెరవేర్చుకోవాలి बस संपूर्ण करना है। అని దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసుకున్నట్లయితే, इसी तरह से परमेश्वर की उपस्थिति में प्रार्थना कर लेते हैं तो ఈ విధంగా మనం సత్క్రియలు మన జీవితంలో ఉన్నట్లయితే ऐसे अच्छे काम यदि हमारे जीवन में रहते हैं మనం तो దేవుని యొక్క సన్నిధిలో కొనిపోబడుదుము. हम परमेश्वर की उपस्थिति में ले जाएंगे। హల్లెలూయా. हालेलुया। ఈ లోకంలో చాలా మంది ఉంటారు, संसार में बहुत लोग हैं, కానీ ఈ విధంగా మనం సత్క్రియలు మన జీవితంలో ఉన్నట్లయితే ऐसे अच्छे काम यदि हमारे जीवन में रहते हैं దేవుని యొక్క సన్నిధిలో మనం కనబడతాం. तो परमेश्वर की उपस्थिति में हम दिखते हैं। ఇద్దరు ఉంటారండి, दो लोग रहते हैं, ఒకరు విడవబడతారు, एक छोड़ दिया जाएगा, ఒకరేమో కొనుపోబడతారు. एक ले जाया जाएगा। ఎవరు కొనుపోబడతారంటే, कौन ले जाया जाएगा? ఈ సత్క్రియ మన జీవితంలో ఉన్నప్పుడు ऐसे अच्छी काम हमारे जीवन में रहते हैं तो హేబెలు దేవుని యొక్క సన్నిధిలో అర్పించినట్లుగా మనం అర్పించినప్పుడు, हेबेल की भेंट जिस तरह से भेंट दिया है उस तरह की भेंट देना है। దేవుడు మనకు యజమానుడని ఆయన పక్షాన మనం ఉన్నప్పుడు, परमेश्वर हमारा धनी है करके हमारे पक्ष में है, ఆయనకు మనం దాసులుగా ఉన్నప్పుడు, उसको हम दास सा है। దేవుని యొక్క సన్నిధిలో परमेश्वर के सम्मुख में ఇలాంటి సత్క్రియ మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు, ऐसे अच्छे काम हम जब रहते हैं, ఆత్మ విషయమై దీనత్వం కలిగి, आत्मा के विषय में दीन बनकर, నీతి కొరకు మనం ఆకలి దప్పులు కలిగి, धार्मिकता के लिए
लिए भूख और प्यास से जब रहते हैं, ప్రార్థనా జీవితం కలిగి प्रार्थना की जीवन प्राप्ति करके హృదయ रहते శుద్ధి हैं, కలిగి हृदय की शुद्धि पाके रहते ఈ हैं, దినాన ఇలాంటి సత్క్రియలు మన జీవితంలో ఉన్నట్లయితే ऐसे अच्छे काम यदि हमारे जीवन में रहते हैं तो రాబో కాలం ఒకటి ఉన్నది, आने वाली समय एक है, దాని కొరకు నేను సిద్ధపడాలి. उसके लिए मैं तैयार होना है, దేవుని యొక్క సన్నిధిలో నేను ప్రార్థన చేయాలి. परमेश्वर के सम्मुख में मैं प्रार्थना करना है, ఔదార్యం కలిగిన యొక్క మనసు నేను కలిగి ఉండాలి. ऐसी उदारता का मन में पाके रहना है, ఇతరులకు నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. दूसरों को प्रति मैं आशीषदायक सा रहना है। ఇలాంటి జీవితాన్ని దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నారు యేసుక్రీస్తు ऐसी जीवन परमेश्वर यीशु मसीह मुझे दिया है। అని తీర్మానంతో మనం ప్రార్థన చేసుకున్నట్లయితే यदि फैसला करके हम प्रार्थना करते हैं तो దేవుడు మన జీవితాన్ని బట్టి సంతోషిస్తాడు. ऐसे विषय में परमेश्वर हमारे प्रति संतोष దైవ होता है। సేవకులు సంతోషిస్తారు, परमेश्वर की जन भी संतोष होते సంఘం हैं, అంతా సంతోషిస్తుంది. कलीसिया संतोष होता మనం है, లోకానికి వెలుగుగా మార్చబడతాము, हम संसार को उजाला बन के रहते हैं, ఉప్పుగా మార్చబడతాము. नमक सा बन के रहते हैं। హల్లెలూయా, हालेलुया, అందరూ చెప్పండి హల్లెలూయా. हालेलुया। చూడండి, మనం దేవుని యొక్క సన్నిధిలో కొనుపోబడాలి. देखिए, परमेश्वर के सम्मुख में हम ले जाना మనం जाया ఇక్కడ जाना है, విడవబడకూడదు. यहाँ छूटना नहीं है। రెండోదిగా మనం గమనించినట్లయితే दूसरा विषय में यदि हम देखते हैं तो రూతుకు రాసిన గ్రంథం रूत की जो पुस्तक है, ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. रूत की जो पुस्तक है, రూతుకు రాసిన గ్రంథం रूत की पुस्तक 1వ అధ్యాయము 1वां अध्याय, 2వ అధ్యాయము दूसरा अध्याय, 2వ అధ్యాయము दूसरा अध्याय 8వ వచనాన్ని చదువుకుందాం. उसका 8 पद को हम पढ़ेंगे। అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకుంటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పని కత్తెల యొద్ద నిలకడగా ఉండుము. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन के भाग में यदि ध्यान देते हैं तो రూతును గురించి వ్రాయబడింది అన్నమాట. रूत के विषय में यहाँ लिखा है। రూతు దేవుని యొక్క సన్నిధిలో ఎలా జీవించింది, తన ప్రవర్తన ఏంటిది అనేది ఈ వాక్యానుసారంగా మనం గమనించాలి. परमेश्वर के प्रति रूत की चाल चलन कैसी थी, इस वचन में हम देखते हैं। చూడండి, రూతు పవిత్రమైన ముద్దు పెట్టుకుందండి. यहाँ रूत एक पवित्र सा चुम्बन दी थी, తన అత్తను హత్తుకుంది. उसके सास को जुड़ के थी। దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, परमेश्वर का वचन क्या कह रहा है? పరిశుద్ధుడైన దేవుని వైపు మనం తిరిగి पवित्र परमेश्वर की ओर फिर कर కుమారుణ్ణి ముద్దు పెట్టుకునుడి. यहाँ बेटे को चुम्बन दीजिए। పవిత్రమైన ముద్దు యేసుక్రీస్తుకు మనం పెట్టుకున్నట్లయితే पवित्र सा चुम्बन यदि हम परमेश्वर को देते हैं तो ఆయన మనల్ని బట్టి సంతోషిస్తాడు. ये विषय में परमेश्वर हमारे प्रति संतुष्ट होता है। ఒకవేళ ఆ విధమైన పవిత్రమైన ముద్దు దైవ కుమారునికి పెట్టుకోకపోతే यदि ऐसी चुम्बन परमेश्वर की जो बेटा है उसको न दे तो ఆయన కోపించును. वो क्रोधित होता है। ఆయన కోపించినట్లయితే यदि वो क्रोधित होता है तो ఆయన కోపించినట్లయితే यदि वो क्रोधित होता है మనం तो త్రోవ తప్పి వెళ్ళి నాశనం అయిపోతాం. हम राह भटक कर नाश हो जाएंगे। ఆ నాశనం కాకుండానట్లుగా वो नाश न हो जावे ఈ इसीलिए దినాన దేవుని యొక్క సన్నిధిలో పవిత్రమైన ముద్దు పెట్టుకోవాలి. आज के दिन परमेश्वर के सम्मुख में एक पवित्र चुम्बन देना है। ఈ రూతు నిలకడగా ఉందన్నమాట. ये जो रूत स्थिर थी, పొలములో నిలకడగా ఉంది, खेत में स्थिर थी, పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉంది, पवित्र जीवन को बिता रही थी, విడిచిపెట్టింది. यहाँ छोड़ दी थी। తన జనులను అన్యజనులను విడిచిపెట్టింది. उनके जो अन्य जाति के प्रजाएं थे उसको छोड़ दी थी। తన యొక్క అత్తను విడిచిపెట్టలేదు. उसकी सास को नहीं छोड़ी थी। బెత్లెహేము అనే చోటికి వెళ్ళింది. बेथलेहम नामक के गांव में गई थी। బెత్లెహేమును ఆమె కోరుకుంటుంది. बेथलेहम को वो चाह रही थी। నీవున్న చోటే నేను ఉంటాను, जहाँ कहे आप रहेंगे वही मैं रहूंगी, నువ్వు నివసించే చోటు నేను నివసిస్తాను. जहाँ तू बसेरा करेगी मैं ही वहाँ बसेरा करूंगी करके कहने लगी। కాబట్టి మనము కూడా इसलिए हम भी ప్రభు నివసించే ఆ యొక్క చోటు రమ్యమైన స్థలాల వైపు మన మనసు నిలుపుకోవాలి. परमेश्वर जीने वाले उस खूबसूरत जगह को हम चाहना है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ప్రభువు నివసించే చోటునే కోరుకుంది. परमेश्वर जहाँ बसेरा करता है वो जगह को चाही थी। నీ జనమే నా జనం అంటుంది. आपके जो प्रजाएं हैं मेरी प्रजाएं हैं। తన దేవుని యొక్క ప్రజలను ఈమె ప్రేమిస్తుంది. परमेश्वर की प्रजाओं को प्रति वो प्रेम रखती थी। నీ దేవుడే నా దేవుడు అంటుంది. आपके जो परमेश्वर है वही मेरे परमेश्वर है। ఎక్కడ ఉండాలో ఈమెకు తెలుసు.
कहाँ रहना है ये जानती थी, ఎక్కడ నివసించాలో ఈమెకు బాగా తెలుసు. कहाँ बसेरा करना है ये जानती थी, ఏ జనము మధ్య, ఏ పరిశుద్ధమైన జనుల మధ్యలో ఉండాలో ఈమె బాగా బాహాటంగా ఎరిగి ఉన్నది. किस पवित्र जन के बीच में रहना है ये अच्छी तरह से जानकारी रखती थी, దేవుని గురించి ఎరిగి ఉన్నది. परमेश्वर के विषय में जानकारी रखती थी। ఈ లోకంలో చాలా మంది ఉన్నారు, संसार में बहुत सारे लोग हैं, కానీ నీ దేవుడే నా దేవుడు. परंतु आपका परमेश्वर मेरा परमेश्वर। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ మరణించాలో కూడా ఈమె తీర్మానం చేసుకుంది. कहाँ मृत्यु पाना है ये अपने आप को निर्णय कर ली थी, చక్కటి నిర్ణయాలు తీసుకుంది. एक अच्छा सा निर्णय ले चुकी थी। అందుకనే బోయాజ్ అంటున్నాడు, इसलिए बोयाज कहता है వేరొక పొలంలో నువ్వు పోవద్దు, दूसरे के खेत में न जाना, దీనిని విడిచిపోవద్దు, इसको छोड़ के नहीं जाना, ఇచ్చటనే నా పనికత లేదా నిలకడగా ఉండము. यही कामगारों के साथ में रहना करके कहने అంటే लगा। నిలకడగలిగిన మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు, यानी स्थिर मन को यदि जब पाके रहते हैं तो, నిబ్బరమైన బుద్ధి మనం కలిగి ఉన్నప్పుడు, यानी धैर्य साहस की बुद्धि हम पाके रहते हैं तो, కలవారాల మధ్యలో మనం ఉండకుండా यहाँ व्याकुलता के बीच में यदि हम न रहते हैं तो, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారమై परमेश्वर पे विश्वास धर के जब रहते हैं ఈ तो, దినాన आज के दिन నిలకడగా ఉన్నట్లయితే स्थिर से रहते हैं तो, ఈమె ఏం చేసిందంటే, ये जो स्त्री क्या की थी, నిలకడగా ఉండటం అంటే అర్థం ఏంటి? स्थिर सा रहना है, इसका मतलब क्या है? చూడండి, బోయాజు చెప్పిన యొక్క మాట వింటుంది. बोयाज जो बात कहता उसको स्थिर నిలకడగా बन के ఉండు रहती। అన్నప్పుడు ఉంటుంది. स्थिर से रहो जब कहा तो स्थिर से थी। పంట కోయు వారిని వెంబడించమన్నప్పుడు వెంబడిస్తుంది. यहाँ खेत की कटने के समय वो उनके साथ में थी, సాగిలపడి తల నమస్కారం చేస్తుంది. साष्टांग होकर सर झुका के नमन करती थी, పరదేశిగా ఉంది. परदेश से सारे थी, నేను ఈ లోక సంబంధిని కాదు, मैं इस संसार के संबंधी नहीं हूँ, నేను పరలోక సంబంధిని అని మనసులో నిర్ణయించుకుంది. मैं स्वर्गराज के संबंधी होकर के अपने आप में निर्णय ले चुकी थी, జన్మభూమిని విడిచింది, जन्मभूमि को छोड़ चुकी थी, ఇహలోక బంధాలను మరిచింది, इस संसार के सारे बंधनों से छुटकारा पाई थी, దేవుని యొక్క రెక్కల నీడ కిందికి వచ్చింది. परमेश्वर की पंखों के आड़ में आई थी। హల్లెలూయా. हालेलुया। చేను కోయు వారి వద్దనే ఆమె కూర్చుంది. खेत काटने वाले कटनियों के साथ में वो थी, ఎవరైతే ఆ యొక్క పంట పొలాలను కోస్తూ ఉన్నారో जो कोई खेत को काटते थे వాళ్ళ దగ్గరనే కూర్చుందనమాట. उनके संग ही बैठा थी। అంటే చేను కోయువారు, जो कोई खेत काटते हैं, ఆ ఫలాలు అనుభవించేవారు, जो फल को अनुभव करते हैं, దీవెనకరంగా ఉన్నవారు దేవుని యొక్క ప్రజల మధ్యలో. परमेश्वर की जन के बीच में आशीषदायक से जो कोई है, చూడండి, ఉదయకాలం మొదలుకొని देखिए सुबह से लेकर कर సూర్యుడు అస్తమించేంత వరకు सूरज डूबने तक ఆ చేనులోనే ఏరుకుంటూ ఉంది అనమాట. उस खेत में ही बीनती थी। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు सुबह से लेकर के शाम तक ఆయన కృపలో మనం నిలిచి ఉండాలి. उनके अनुग्रह में हम बने रहना है। ఆ చేనులోనే ఆమె ఏరుకుంటుంది. उस खेत में ही बीनती थी, కాబట్టి ఈ పొలంలో మనం ఉండాలి, इसी खेत में हम लोग भी ఈ रहना है, సంఘంలోనే మనం ఉండాలి. इस कलीसिया में ही रहना है। ఉదయం నుండి చూడండి సాయంకాలం వరకు सुबह से लेकर के शाम तक మనం దేవుని యొక్క వాక్యాలను సంపాదించుకుంటూ ఉండాలి. हम परमेश्वर के वचनों को कमाते रहना है। ఈ విధంగా రూతు తీర్మానం చేసుకుంది. ऐसी जो निर्णय रूत ली थी। హల్లెలూయా. हालेलुया। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే, देखिए पवित्र पुस्तक में देखते हैं तो యోబుకు రాసిన గ్రంథంలో अय्यूब की जो पुस्तक है 2వ అధ్యాయము 2 अध्याय 3వ వచనంలో మనం గమనించినట్లయితే, उसका 3 पद को देखते हैं तो, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించితివా? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు, నిలకడగా ఉన్నవాడు. చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఇతని వంటి వాడు ఎవరు లేరు అంటున్నాడు దేవుడు. इस तरह की मनुष्य और कोई भी नहीं करके परमेश्वर गवाह दे रहा है। దేవుడైన యెహోవా, परमेश्वर यहोवा, నువ్వు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? क्या तुम मेरे सेवक अय्यूब के विषय में तुम ध्यान दिए हो क्या? అతని గురించి దేవుడు చెప్తున్న ఒక మాట, उसके विषय में परमेश्वर कह रहा है అతను యథార్థవంతుడు, वो बड़ी ही खरा इंसान था, న్యాయవంతుడు, वो न्याय इंसान था, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, परमेश्वर में डरा हुआ था, చెడుతనమును విసర్జించిన వాడు, बुराई को वो छोड़ा हुआ था, అతని వంటి వాడు ఎవడును లేడు. उसके समान और कोई नहीं है। దేవుడు చెప్తూ ఉన్నాడు, परमेश्वर कह रहा है ఇతని విషయమై इसके विषय నువ్వు నన్ను ఎంత ప్రేరేపించినా, तू कितना मुझे विवश करे तो भी, సాతానుగానితో దేవుడు చెప్తూ ఉన్నాడు, शैतान
से परमेश्वर कह रहा है నువ్వు ఇతని గురించి ఎంత ప్రేరేపించినా तू उसके प्रति मुझे कितना भी विवेश क्यों ना करे, కానీ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోడు. ये मुझे छोड़कर कभी नहीं जाएगा. హల్లెలూయా हालेलुया, చెప్పాలి. హల్లెలూయా हालेलुया. హల్లెలూయా. హల్లెలూయా. ఇతను చెడుతనమును విసర్జించిన వాడు, ये हर बुरे काम को छोड़ा हुआ इंसान था, నిలకడగా ఉన్నవాడు. वो स्थिर पाया हुआ इंसान था. ఎప్పుడైతే మనం నిలకడగా ఉంటామో जब कभी हम स्थिर से रहते हैं, దేవుని యొక్క సన్నిధిలో మనం కొనిపోబడుదము. परमेश्वर की स्वर्ग राज में हम ले जाया जाएंगे. ఒకవేళ నీ జీవితంలో నిలకడ లేకపోతే, यदि आपके जीवन में स्थिरता नहीं है तो, చెడుతనాన్ని విసర్జించకపోతే, बुराई काम को अगर नहीं छोड़ते हैं तो, దేవుని యందు మనం భయభక్తులు లేకపోతే, यदि परमेश्वर में हम डरे हुए नहीं है तो, దేవుని యొక్క సన్నిధి యథార్థంగా మనం ప్రవర్తించినట్లయితే, परमेश्वर के सम्मुख में यदि हम खरा बन के रहते हैं तो, మనము నిలకడగా ఉండినట్లయితే यदि हम स्थिर बन के रहते हैं ఆ तो, ఉన్నతమైన దేవుని యొక్క రహస్య రాకడలో మనం కొనుకోబడతాము. ऊंची परमेश्वर की रहस्य आगमन में हम ले जाया जाएंगे. అపోస్తల కార్యములలో మనం గమనించినట్లయితే प्रेरितों की पुस्तक में यदि देखते हैं तो 13వ అధ్యాయంలో 13 अध्याय 43వ వచనంలో మనం గమనించినట్లయితే, उसका 43 में यदि देखते हैं तो, చదవండి యొక్క వాక్యాన్ని. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 43వ వచనం చదవండి. प्रेरितों की 13 उसका 43. సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తి పనులైన యూదామత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని యొక్క కృపయందు నిలకడగా ఉండవలెనని వారిని హెచ్చరించిరి. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, इस वचन की भाग में यदि ध्यान देते हैं तो, సమాజ మందిరంలో నిలిచిన వారితో समाज मंदिर में जो कोई ठहरा हुआ है, లేచిన తర్వాత उठने के बाद అనేకులు कई सारे लोग, యూదులు यहूदियां, భక్తిపరులైన యూదామత ప్రతిష్ఠులు यहाँ से भक्ति भरा हुआ यहूदियों की प्रजाएं ఈ పౌలు బర్నబాను వెంబడిస్తూ ఉన్నారంట. पौलुस और बरनबा के पीछे हो लिए थे. వీళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ ఉంటే, ये परमेश्वर की वचन को जब बांट रहे थे, వీళ్ళందరూ సమాజ మందిరం ఉన్న వారందరూ सारे समाज में जितने लोग थे, सारे लोग దేవుని యొక్క కృపయందు परमेश्वर के अनुग्रह में నిలకడగా ఉండవలెనని ये स्थिर सा रहना कर कर వారిని హెచ్చరిస్తూ ఉన్నారంట. उन्हें चेताते थे. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు వింటూ ఉన్నారో, जब वचन सुनते थे वो लोग, వాళ్ళందరూ దేవుని యొక్క సన్నిధిలో परमेश्वर के सम्मुख में దేవుని యొక్క కృపయందు నిలకడగా ఉన్నారు. परमेश्वर के अनुग्रह में स्थिर पाए हुए थे. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క కృపయందు మనము స్థిరంగా ఉండాలి. परमेश्वर के अनुग्रह में हम स्थिर पाके रहना है. దేవుని యొక్క కృప ఉన్నతమైనది. परमेश्वर की अनुग्रह क्या है, ऊंचा है. కాబట్టి ఇలాంటి కృపయందు మనము నిలకడగా ఉన్నట్లయితే, ऐसे अनुग्रह में हम स्थिर पाके रहते हैं तो, వాళ్ళు విన్నారు, वे लोग सुने थे తీర్మానం చేసుకున్నారు. और निर्णय भी लिए थे. చూడండి, దేవుని పౌలు యొక్క బర్నబాలు సేవకులు చెప్పిన యొక్క మాట విన్నారు, पौलुस और बरनबा जो थे, सेवक की बात जो सुने थे, వెంబడిస్తూ ఉన్నారు. उनके पीछे हो लिए थे. వీరు వారితో మాట్లాడుచూ ఉండగా ये लोग उनसे जब बात कर ही रहे थे, దేవుని కృప వాళ్ళ మీద కుమ్మరించబడింది. परमेश्वर के अनुग्रह उन पे आ गया. దేవుని కృప నీ మీద కుమ్మరించబడును గాక. आमेन. చెప్పాలి ఆమేన్. ఆమేన్. నువ్వు వాక్యం వినుచూ ఉండగానే, ప్రార్థన చేస్తూ ఉండగానే, वचन सुनते समय, प्रार्थना करते समय ही కృపయందు మనం నిలకడగలిగి ఉండాలి. अनुग्रह में हम स्थिर सा रहना है. ఈ వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తుంది. इस वचन के द्वारा चेता रहा है. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, परमेश्वर के वचन में ध्यान देते हैं तो, చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో पत्रस की पहला पत्री में 5వ అధ్యాయము उसका 5 पद में 12వ వచనంలో మనం గమనించినట్లయితే, उसका 12 वचन देखेंगे तो, మిమ్మల్ని హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృపని సాక్ష్యం చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడిని నేను ఎంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నానని చెప్తూ ఉన్నారు. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, इस वचन की भाग में यदि देखते हैं तो, మిమ్మల్ని హెచ్చరించుచు, मैं तुम्हें चेतावनी दे रहा हूँ. చూడండి, దైవ సేవకులు వీళ్ళని హెచ్చరిస్తూ ఉన్నారు. यहाँ परमेश्वर की सेवक जो है, उन्हें चेता रहा है. ఇది దేవుని యొక్క సత్యమైన కృప. ये परमेश्वर की सच्चा अनुग्रह है. మేము సాక్ష్యం చెబుతూ ఉన్నాము, इसके विषय में हम गवाही देते हैं. సంక్షేపముగా రాస్తూ ఉన్నాము. यहाँ संक्षेप रीति से हम लिख रहे हैं. మీకు నమ్మకమైన సహోదరుని నేను ఎంచి आप विश्वास योग्य सेवक बनकर हम चुनकर సిల్వాను చేత దీనిని నేను పంపుచూ ఉన్నాను. सिलवाल के द्वारा ये पत्री हम तुम्हें भेज रहे ఈ हैं. పత్రికను పంపిస్తూ ఉన్నారు. ये जो खत को तुम
तुम्हारे पास भेज रहे हैं ఆ పత్రికలో ఏమున్నదంటే वो खत में ऐसा है, హెచ్చరిస్తూ ఉన్నాడు, वो चेतावनी दे रहा है। దేవుని యొక్క కృప నిత్యమైన సత్యమైన కృపని. परमेश्वर की अनुग्रह सच्चा अनुग्रह कर कर, కాబట్టి దేవుని యొక్క కృపను మనం ఈ దినాన గుర్తించాలి. इसलिए परमेश्वर के अनुग्रह को हम पहचानना है। ఈ కృప ఎలాంటిదంటే ऐसी जो अनुग्रह किस तरह की है, సత్యమైనది. सच्चा अनुग्रह है। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. हालेलुया। ఈ కృప నిత్యమైనది. ये जो अनुग्रह है अनंत काल का है। ఇలాంటి కృపను మీరు పొందుకోవాలి. ऐसी अनुग्रह पाके रहना है। ఇలాంటి కృప వెంబడి నువ్వు కృపను పొందుకోవాలి. ऐसी कृपा के पीछे कृपा पाना है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఇలాంటి కృప ద్వారా మనం బలపరచబడాలి. ऐसी कृपा के द्वारा हम आधार पाना है। దేవుని యొక్క ఆశీర్వాదాల చేత మనం నింపబడాలి. परमेश्वर के आशीष को द्वारा भरा पड़ा रहना है। అప్పుడే మనం దేవుని యొక్క సన్నిధిలో కొనుకోబడుదము. तब जा करके परमेश्वर की उपस्थिति में हम ले जाए जाएंगे। ఇద్దరు ఉన్నారు, दो लोग हैं, ఒకరేమో ఎత్తబడ్డారంట, एक उठाया गया, ఒకరేమో విడవబడ్డారు. एक यहाँ छोड़ दिया गया। ఎప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం ఎత్తబడతామంటే कब परमेश्वर की उपस्थिति हम ले जाए जाएंगे? నిలకడగా ఉన్నప్పుడు, स्थिर रहने से, కృపలో మనం నిలిచి ఉన్నప్పుడు, अनुग्रह में स्थिर रहने से, కృప వెంబడి మనం కృప పొందినప్పుడు. अनुग्रह के पीछे अनुग्रह पाने से। చెప్పాలి హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. ఈ రూతు వలె దేవుని యొక్క సన్నిధిలో నిలకడగా పొలములో స్థిరంగా ఉన్నప్పుడు, रूत के समान खेत में जब स्थिर थी उसी समान रहना है। అప్పుడు ఆయన రెక్కల కింద మనల్ని బలపరిచి तब परमेश्वर की पंख के तले हमें बल देकर రాబోచున్న యొక్క దినాలలో आने वाले जो दिन में వాస్తవమైన జీవితంలో वास्तविक का जो जीवन है మనం జీవిస్తాము. हम जिएंगे। అక్కడ वहाँ जो है ना, బహుమతులు దేవుడు మనకిస్తాడు. यहाँ हमें तोहफा देता है। అలాంటి జీవితము మనకు కావాలి అంటే यदि ऐसी जीवन हमें चाहिए तो ఈ భూమి మీద రక్షించబడిన నీవు, यहाँ संसार में उद्धार पाया हुआ आप लोग, ఈ సంఘం అనే యొక్క పొలములో ఉంటున్న నీ జీవితంలో कलीसिया समान है खेत में रहने वाले आपके जीवन में ఏ కలవరము లేకుండా कोई व्याकुलता न हो, దేవుని యొక్క సన్నిధిలో परमेश्वर के सम्मुख में నిల్లకడగా ఉందువుగాక. स्थिर सा रहने पाए। హల్లెలూయా. हालेलुया। ఎవరు అటు ఇటు తిరగకుండా, कोई ऐसा यहाँ वहाँ न डोलते हुए, ఆ సంఘము ఈ సంఘము అని అనుకోకుండా, वो कलीसिया ये कलीसिया न कहते हुए, దేవుని యొక్క సన్నిధిలో परमेश्वर के सम्मुख में ఆయన రెక్కల నీడలో నిన్ను నీవే బలపరుచుకొనొచ్చు. परमेश्वर की पंख के तले हम अपने आप को बल प्राप्ति करते ప్రభు हुए, ఏం చెప్పాడో ఆ మాటను మనం గమనించి परमेश्वर हमसे क्या कहा है उस बात पे हम ध्यान देते हुए, ఈ దినాన మనము నిలకడగా ఉండినట్లయితే आज के दिन यदि हम स्थिर से रहते हैं तो ఎవరు సమీపించరాని తేజస్సును నివసించిన యొక్క దేవుడు कोई करीब न जा सके ऐसी जगह में रहना परमेश्वर అందరి ఎదుట सबके सामने నీకు మెప్పు ఘనత మహిమ కలుగుతుంది. तुम्हारे विषय में वो वाहवाही देता है। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। మూడోదిగా మనం గమనించినట్లయితే तीसरा भाग में यदि हम ध्यान देते हैं तो లూకా సువార్త लूक की सुसमाचार 15వ అధ్యాయము 15वां अध्याय ఆ వాక్యాన్ని మనం గమనించి చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము लूक का सुसमाचार 15वां अध्याय 17వ వచనాన్ని చదువుకుందాం. 17, 18. 17 और उसका 18 पद को पढ़ेंगे। అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రు, అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చు ఉన్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చెను. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि ध्यान देते हैं तो ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారంట. एक मनुष्य को 2 जन पुत्र थे।
ఆ చిన్నవాడు చిన్న కుమారుడిని గురించి ఇక్కడ రాయబడింది. उसका छोटा बेटा के बारे में यहाँ लिखा है। ఈ చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడంటే उसका छोटा बेटा क्या किया है? తండ్రి దగ్గరికి వెళ్ళి उसके पिता के पास जाकर ఆస్తి నాకిమ్ము, मेरे जो धन है मुझे दे दो, నా భాగము నాకిమ్ము मेरे जो भाग है मुझे दे दो। అని తండ్రిని అడుగుతూ ఉన్నాడు. उसके पिता के पास पूछने लगा। సరే తండ్రి ఏం చేశాడంటే पिता ने क्या किया? వాని ఆస్తి వాని పంచిపెట్టాడు. उसके संपत्ति जो आनी थी उसको दे दिया। ఆ ఆస్తి తీసుకొని वो जो संपत्ति देकर కొన్ని రోజులైన తర్వాత थोड़े दिनों के बाद ఆ చిన్నవాడు वो जो छोटा बेटा था సమస్తమును కూర్చుకొని सारे विषय को यहाँ झूठ कर దూర దేశమునకు ప్రయాణమైపోయి दूर प्रदेश में चला गया। సమస్తముని కూర్చుకున్నాడు. सारे विषय को इकट्ठा कर लिया, ఆ ఆస్తిని కూర్చుకున్నాడు. संपत्ति को इकट्ठा किया, దూర దేశానికి వెళ్ళాడు. यहाँ प्रदेश में चला गया। వెళ్ళి जाकर ఏం చేస్తున్నాడంటే देखो क्या कर रहा है। తన అచ్చట తన ఆస్తిని అంతటిని उसका संपत्ति को वहां पर దుర్వ్యాపారము చేసి दुर्व्यापार कर कर వాడు చేసుకున్నాడు. वहां नष्ट कर लिया। తర్వాత ఏమైందంటే उसके बाद में क्या हुआ? అదంతా ఖర్చు చేశాడు. वो सारा संपत्ति खर्चा हुआ। ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది. उस संसार में एक अकाल आ गया। ఆ కరువు సమయంలో उस अकाल के समय అతను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు అనమాట. वो बहुत ही कष्ट उठा रहा था। ఇతని ఆస్తి తీసుకుని వెళ్ళి ఏం చేస్తున్నాడంటే जितना संपत्ति लेके गया वहाँ ये कर रहा था, అంత పాడు చేసుకుంటూ ఉన్నాడు. सब नष्ट किया। తప్పిపోయిన కుమారుడు తను वो जो उड़ाऊ पुत्र था ఏమంటున్నాడు वो क्या कह रहा है? చూడండి, ఆ దేశస్థులలో ఒకరి దగ్గర చేరుతూ ఉన్నాడు. वो देश के लोग इसके पास जब आए, చేరి उसके पास आकर ఆ పందులు మేపడానికి కూడా అతను చూడండి ఆ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. सुअर को चराने की वहाँ काम कर रहा था। ఆ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ऐसी जो काम कर रहा था, వాడు ఆ పందులను తిను పట్టుతో తన కడుపు నింపుకుంటూ ఉన్నాడు. सुअर जो खा रहे थे वो भूसा खाकर अपने पेट भर रहा था, అది కూడా అతనికి దొరకలేదు. वो भी उसको नहीं मिल रहा था। అలాంటి సమయంలో ऐसे समय में అతను బుద్ధి తెచ్చుకున్నాడంట. उसको बुद्धि आया, అతను మారు మనసు పొందాడు. वो अपने मन फिराव कर लिया। మారు మనసు పొంది मन फिराव कर कर దేవుని యొక్క సన్నిధిలో परमेश्वर के सम्मुख में ఏం చేస్తున్నాడంటే देखो क्या कर रहा है। పశ్చాత్తాపపడుతూ ఉన్నాడు. यहाँ पश्चाताप हो रहा है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఆ పరలోకపు తండ్రికి విరోధంగా పనిచేశాడు. स्वर्गराज के विरोध में उसने काम किया। ఈ లోక సంబంధమైన తండ్రికి విరోధంగా పనిచేశాడు. इस संसार के जो पिता है उसके विरोध में काम किया। అతని వల్ల ఆ ప్రాంతం అంతా కరువు వచ్చింది. उसके दौरान उस वो जो गांव था सारा अकाल आ गया। యోగ్యత లేకుండా పోయింది. कुछ भी योग्यता नहीं मिला उधर। పందితో సమానంగా మార్చబడ్డాడు. सुअरों के साथ में सहजीवन कर रहा था। అలాంటి స్థితిలో తన స్థితిని ఇతను గమనిస్తూ ఉన్నాడు. ऐसी स्थिति को वो नजर में रख रहा था। పశ్చాత్తాపము కలిగిన యొక్క హృదయముతో ఉన్నాడు కాబట్టి यहाँ पश्चाताप को तौबा कर रहा था। इसीलिए అయ్యా हे पिता, మీ ఇంట్లో సమృద్ధి ఉన్నది, तेरी घर में भरपूरताई है, అనేక మంది పనివారు ఉన్నారు, कई सारे लोग नौकर चाकर है, నేను తెలియక బుద్ధిహీనుడినై मैं अनजाना में बुद्धिहीन हो ఈ गया, విధంగా నీకు దూరం అయిపోయి ఉన్నాను. इस तरह से मैं तुझसे दूर हो गया। ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకొనుము एक बार मुझे याद कर ले। అని అన్నప్పుడు एक बार जब कहा, తండ్రి ఏం చేస్తున్నాడంటే पिता ने क्या किया? देखो దూరం నుంచి చూస్తూ ఉన్నాడు. दूर से उस पे नजर गाड़ रहा था। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. ఇలాంటి పశ్చాత్తాపపు హృదయం ఎవరైతే కలిగి ఉంటారో ऐसी पश्चाताप की हृदय जो कोई पाए रहते हैं, వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో కొనిపోబడుదురు. ऐसा लोग परमेश्वर के स्वर्ग राज में दाखिल हो जाते ఈ हैं। తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే మారు మనసు పొందాడు, ये जो उड़ाऊ पुत्र जब अपने आप मन फिराव कर लिया, దేవుని వైపు తిరిగాడు, परमेश्वर की ओर फिरा, దిక్కులేని వారికి ఆయనే సమస్తమై ఉన్నాడు. जो कोई लाचार है परमेश्वर ही सब कुछ उसका है। దేవుని యొక్క సన్నిధిలో ఇతను కనికరించబడ్డాడు. परमेश्वर के सम्मुख में वो करुणा पाया था। ప్రశస్తమైన వస్త్రం ఇతనికి ఇవ్వబడింది, प्रशस्त वस्त्र उसे दिया गया, ఉంగరము పెట్టబడింది. उसको अंगूठी भी दिया गया, చూడండి, పాదములకు చెప్పులు తొడిగించబడ్డాయి, उसके चरणों को चप्पल पहनाया गया, క్రొవ్విన యొక్క దూడ తెచ్చి వధించబడింది. एक गाय को लाकर वहां वध किया गया। అక్కడ సంతోషం ఏర్పడింది. वहां संतोष की माहौल वहां पैदा हुआ। ఎప్పుడు ఇలాంటి కార్యాలు మన జీవితంలో జరుగుతాయంటే ऐसी कार्य हमारे जीवन में कब होता है? తండ్రిని మనము గమనించినప్పుడు. यदि पिता को हम ध्यान देते हैं तो। హల్లెలూయా. हालेलुया। పరలోకపు తండ్రికి మనం విరోధంగా మాట్లాడకుండా, स्वर्ग राज के पिता को हम विरोध से ना बात करें, తల్లిదండ్రులకు మనం సన్మానించి
माता पिता का हम सम्मान कर कर దేవుని యొక్క సన్నిధిలో మనం ఆ ఉన్నతమైన మార్గాలు నడిపించబడినట్లుగా परमेश्वर के सम्मुख में उच्च मार्ग में जब हम चलते हैं, మనం ఈ దినాన పశ్చాత్తాపము మనం కలిగి ఉన్నప్పుడు आज के दिन यदि पश्चाताप के तौबा करते हैं ఆ तो పశ్చాత్తాపపు హృదయమే वो जो पश्चाताप की जो हृदय है ना, విరిగి నలిగిన యొక్క మనస్సు टूटा फूटा वाला मन దేవుని యొక్క సన్నిధిలో చేర్చబడుతుంది. परमेश्वर के सम्मुख में ले जाया ఆ जाएगा। సిలువలో ఉన్న యొక్క దొంగ, वो क्रूस पर रहने वाला वो जो चोर था, ఆ కుడి వైపున ఉన్న యొక్క దొంగ ఏం చేస్తున్నాడంటే, दाहिने वो रहने वाला चोर देखो क्या कर रहा है। అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసుకొనుము परमेश्वर तेरी राज में मुझे स्मरण लेकर के कहने लगा। అని తాను పశ్చాత్తాపపు హృదయముతో దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. वो पश्चाताप हृदय होकर परमेश्वर की ओर देख रहा था। యేసు ప్రభు ఏమంటున్నారంటే, यीशु मसीह क्या कह रहा है, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువుగాక. तुम निश्चित तौर पे आज के दिन मेरे 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 साथ परदेश में रहोगे। చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ దినాన ఎవరైతే పశ్చాత్తాపపు హృదయం కలిగి ఉంటారో, आज के दिन पश्चाताप हृदय से जो कोई रहता है, మన స్థితిని మనం గమనించాలి. हमारे स्थितियों के हम ध्यान रखना है। నువ్వు ఏ పాపములో ఉన్నావో నువ్వు గమనించాలి. कोई पाप में है वो पाप को ध्यान रखना है। ఏ చీకటిలో ఉన్నావో నువ్వు గమనించాలి. कोई अंधियारा में है वो अंधियारा को ध्यान में रखना है। ఆత్మీయంగా నువ్వు ఎదగలేకపోతున్నావు గమనించాలి. यदि आत्मिक विषय में आप बढ़ोतरी नहीं कर रहे, దేవుని యొక్క వెలుగు మార్గంలో నువ్వు నడిపించబడుతున్నావో లేదో తెలుసుకోవాలి. परमेश्वर के उजाला के मार्ग में चल रहे हो नहीं, ध्यान देना है। అప్పుడు ఎప్పుడైతే మనం పశ్చాత్తాపపు హృదయం కలిగి ఉంటామో, जब कोई पश्चाताप के हृदय पाके रहते हैं, దేవుడు నూతనమైన హృదయం మనకి ఇస్తాడు. परमेश्वर नया हृदय हमें देता है। పరిశుద్ధాత్మ ఆనందాన్ని మనకి ఇస్తాడు. पवित्र आत्मा के आनंद हमें देता है। ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు కలగజేస్తాడు. एक ऊंची आशीष को परमेश्वर हमें देता है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఇతను చూడండి దూరానికి వెళ్ళిపోయాడు. देखिए इसको बड़ी प्रदेश में चला गया, వాళ్ళతో కలిసిపోయాడు అనమాట. उनके साथ में घुल मिल गया, ఆస్తి అంతా పోయింది. संपत्ति पूरा नष्ट हुआ, దుర్వ్యాపారం వలన నష్టపోయాడు. दुर्व्यापार किया, చెడ్డ అలవాట్ల వలన మనము మన జీవిత దేవునికి దూరం అయిపోతూ ఉన్నాము. बुरे आदतों की द्वारा परमेश्वर को हम दूर हो जाते हैं। మనం ఏ విషయాల్లో ఖర్చు చేసుకుంటూ ఉన్నాము? हम किस विषय में हम अपने आप को खर्चा कर रहे हैं? దేవుడిచ్చిన యొక్క జీవితాన్ని అంతా ఖర్చు చేసుకుంటున్నామా? परमेश्वर हमें जो जीवन दिया उसको खर्च कर रहे हैं क्या? కాబట్టి నీ ద్వారా నీ కుటుంబానికి రాష్ట్రానికి కరువు రాకుండానట్లుగా यदि आपके दौरान आपको परिवार को आपके राष्ट्र को कोई अकाल ना आए, నీవు బుద్ధి తెచ్చుకోవాలి. आप बुद्धि ले आना है। ఎప్పుడైతే పశ్చాత్తాపపు హృదయం మనం కలిగి ఉంటామో, जब पश्चाताप की हृदय हम पाके रहते हैं, నీ ద్వారా నీ కుటుంబము రాష్ట్రము దీవించబడుతుంది. तेरे दौरान आपके परिवार आपके राष्ट्र को आशीष मिलती है। హల్లెలూయా. हालेलुया। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। నా ద్వారా ఎవరు నష్టపోకూడదు. मेरी दौरान कोई नष्ट न होना है। నా ద్వారా ఏ ఆత్మ నష్టపోకూడదు. मेरी दौरान कोई आत्मा नष्ट न होना నా है। ద్వారా ఎవరు బాధపడకూడదు मेरी द्वारा कोई दुख नहीं उठाना అని है। దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపం మనం కలిగి ఉండాలి. परमेश्वर के सम्मुख में पश्चाताप से रहना है। అలాంటి హృదయం ఈ దినాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ऐसे हृदय का हम पाके रहते నేను हैं। ఎవరిని బాధ పెట్టకూడదు. आप किसी को भी दुख नहीं पहुंचाना है। దేవుని నేను సంతోషపరచాలి परमेश्वर को ये खुशी देना है। అనే మనసు ఈ దినాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, ऐसी मन यदि हम पाके रहते हैं तो, పశ్చాత్తాపం మనం కలిగి ఉన్నప్పుడు, पश्चाताप से जब हम रहते हैं तो అలాంటి వారు దేవుని యొక్క సన్నిధిలో కొనిపోబడుదురు. ऐसे लोग ही परमेश्वर की स्वर्ग राज में दाखिल होते చప్పట్లు हैं। కొట్టండి హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। చూడండి పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే पवित्र लेख भाग में यदि ध्यान देते हैं तो మత్తయి సువార్త मत्ती की सुसमाचार 21వ అధ్యాయము, उसका 21वां अध्याय, మత్తయి సువార్త मत्ती की सुसमाचार 21వ అధ్యాయము 21वां अध्याय, 28 నుంచి మనం చదువుకున్నట్లయితే उसका 28 पद को हम देखते हैं तो ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. మీకేం తోస్తుంది? ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను. కానీ పిమ్మట మనస్సును మార్చుకొని పోయెను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారముగా చెప్పగా ఆ వాడు, అయ్యా పోదును కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవరికి తండ్రికి ఇష్టమైన వాడని అడిగాను. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग को यदि देखते हैं तो ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారంట. एक मनुष्य को 2 जन पुत्र थे। అతను ఏం చెప్తున్నాడంటే, वहाँ ये क्या कह रहा है? నువ్వు పోయి
आप जाकर ద్రాక్ష తోటలో పనిచేయము. दाख की खेत में आप जाके काम करो। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। నువ్వు పోయి ఏం చేయాలంట? अब जाके क्या करना है? ద్రాక్ష తోటలో పనిచేయాలి. दाख की जो खेत है उसमें काम करना है। అతను ఏమంటున్నాడంటే, वो क्या कह रहा है? ఒకడు పోను అని చెప్పాడు. एक जो था मैं नहीं जाऊंगा करके कहा। పోను అని చెప్పి जब नहीं जाऊंगा करके जब कहा, మరలా మనస్సును మార్చుకొని उसका मन को फिराव कर कर వెళ్ళాడు అనమాట. वो चला गया, ఆ ద్రాక్ష తోటకు వెళ్ళాడు. उस दाख की बारी में ఆ गया, ద్రాక్ష తోటలో పనిచేస్తూ ఉన్నాడు. उस दाख की बारी में काम किया। చాలా మంది మనం గమనించినట్లయితే बहुत सारे लोगों को हम ध्यान देते हैं तो ఫస్ట్ ఏం చేస్తారంటే, पहले में क्या कहते हैं? నేను పోను అంటారు. मैं नहीं जाऊंगा करके कहते हैं। మరలా ఆలోచించుకొని फिर उसके बाद में सोच कर ఇది దేవుడు చెప్తూ ఉన్నాడు, ये परमेश्वर कह रहा है कर कर, దైవ సేవకులు చెప్తూ ఉన్నారు, परमेश्वर की सेवक कह रहा है कर कर, దేవుని యొక్క వాక్యం చెప్తుంది परमेश्वर की वचन कह रहा है कर कर, అని ఎవరైతే మనసును మార్చుకొని ऐसी जब मन फिराव कर कर ఆ ద్రాక్ష తోటకు వెళ్ళి उस दाख की बारी में जाकर ఆ పని చేస్తారో, जब वो काम करते हैं, ఒకడు ఉన్నాడు అనమాట. ఇంకొక ఆయన ఉన్నాడు. और एक जो पुत्र था, ఏమని చెప్తూ ఉన్నాడంటే, वो जो पुत्र क्या कह ఈ रहा है? ద్రాక్ష తోటకు వెళ్ళి పని చేయమన్నప్పుడు उसके पिता ने कहा दाख की बारी में जाके काम कर। నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళలేదన్నమాట. उसके पुत्र ने कहा मैं जाऊंगा करके कहा, परंतु नहीं ఫస్ట్ गया। ఏం చెప్పాడంటే, पहले में क्या कहा? వెళ్తానని చెప్పి నాటకాలు వేసి उसको जाऊंगा कर कर नाटक किया, ఇంకా వెళ్ళలేదన్నమాట. उसके बाद में नहीं गया। ఇది నన్ను చాలా మంది అలా కూడా ఉంటారన్నమాట. ऐसे लोग भी रहते हैं, ఆ చేస్తానని చెప్పి करता हूं करके कहते हैं, మళ్ళా చేయరన్నమాట. उसके बाद में नहीं करते हैं। ఇలా ఉండకూడదు. ऐसा नहीं रहना है। ఈ ఇద్దరిలో చూడండి, ఎవరికి తండ్రికి ఇష్టమైన కుమారుడు? ऐसे दोनों के बीच में परमेश्वर उसके पिता किससे प्रसन्न हुआ? మనస్సును మార్చుకున్నవారు, जो कोई मन फिराव किया उसी से प्रसन्न हुआ, తన జీవితాన్ని సరిచేసుకున్నవారు, उसके जीवन को ठीक किया। అలాంటి వారు, ऐसा जो लोग, అలాంటి పశ్చాత్తాపపు హృదయం కలిగిన వారు ऐसा जो पश्चाताप की हृदय जो पाके रहते हैं, తండ్రిని సంతోషపరుస్తారు. पिता को वो प्रसन्न करते हैं। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। తండ్రికి ఇష్టమైన వాడు परमेश्वर अपने पिता को प्रसन्नित हुआ पुत्र था। మొదటి వాడు पहला जो पुत्र था, ప్రభు అంటున్నాడు, परमेश्वर कह रहा है వీళ్ళిద్దరికంటే ఎవరు గొప్పవారు? इस दोनों के विषय में कौन बड़ा है? దేవుని యొక్క వాక్యం చెప్తుంది. परमेश्वर का वचन कह रहा है, యేసు ప్రభు అంటున్నారు, यीशु मसीह कह रहा है, శుంకరులు, जो कोई चुंगी वसूली करता है, వేశ్యలు जो वेश्याएं हैं, దేవుని యొక్క రాజ్యములో ప్రవేశిస్తారు. परमेश्वर की राज्य में दाखिल होती है। ఈ ప్రధాన యాజకులతో ప్రభు చెప్తూ ఉన్నాడు, प्रधान याजकों से परमेश्वर कह रहा है, మీరు ఎలాంటి వారంటే आप लोग कैसे लोग हैं? అవునని చెప్పి తర్వాత చెయ్యరు. आप पहले हाँ कहते हैं, उसके बाद में ये काम को नहीं करते हैं। అందుకనే దేవుడు ఏం చేసి ఉన్నాడంటే, इसीलिए परमेश्वर क्या कह रहा है? సుంకరులను దేవుడు దర్శిస్తూ ఉన్నాడు, जो चुंगी वसूली करते हैं उनको వేశ్యలను दर्शन- దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. वेश्याओं को दर्शन दे रहा है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। చాలా మంది ఇలాంటి స్థితిలో మనం ఉండకూడదు. ऐसी स्थिति में हम लोग नहीं रहना है। చెప్పిన తర్వాత మనం చేయాలి. एक बार कहते हैं तो वो काम को करना है। ఒకవేళ మీరు చేయనని చెప్పి మళ్ళీ చేసినట్లయితే, समझो नहीं करेंगे करके यदि करते हैं तो, నువ్వు మారు మనసు పొందినట్లయితే, यदि आप उद्धार पाते हैं तो, నువ్వు మాట విననేక స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, यदि आप बात नहीं सुनते हो तो మరలా దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి परमेश्वर की उपस्थिति में जाकर మనసును మార్చుకొని अपने मन को फिराव कर कर పశ్చాత్తాప హృదయముతో पश्चाताप के हृदय में సహాయము చేయండి ప్రభా. सहाय कीजिए परमेश्वर। నీ మాట నేను వినలేదు, आपकी बात को मैं टाल दिया, నీ ద్రాక్ష తోటలో ఉండునట్లుగా నాకు సహాయం చేయండి. आपकी दाग की बारी में जाने की जैसे मुझे मदद करो, మీ మీ సన్నిధిలో నాకు ఉద్యోగం ఇప్పించండి. आपकी उपस्थिति में मुझे नौकरी दो, ఆ పని చేయడం నాకు సహాయం చేయండి. वो काम करने के लिए मुझे मदद करो, ఈ పరిచర్య చేయడం నాకు సహాయం చేయండి. ये जो सेवा करने के लिए मुझे सहाय करो, హృదయపూర్వకంగా ఆ యొక్క సహకరించినట్లుగా నాకు సహాయం చేయండి हृदय पूर्वक से मैं सहयोग करो, ऐसी सहायता कीजिए। అని ఎప్పుడైతే మనము దేవుని యొక్క సన్నిధిలో మనస్సును మార్చుకుంటామో, ऐसी परमेश्वर के सम्मुख में अपने मन को फिराते हैं तो అలాంటి హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు అనమాట. ऐसे हृदय को परमेश्वर देख रहा है। కాబట్టి ఈ దినాన ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. आज के दिन में परमेश्वर तुम्हें देख నువ్వు रहा है। ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావు, आपकी चाल चलन किस तरह की है, ఎలాంటి జీవితం
జీవితాన్ని మనం కలిగి ఉన్నాము? किस तरह की जीवन आप बिताते हैं? పశ్చాత్తాపపు హృదయం మనం కలిగి ఉన్నామా? पश्चाताप की हृदय क्या पाके हैं? మనస్సును మార్చుకున్నామా? मन को क्या फिराव किए हैं? దేవుని వైపు మనం తిరిగి ఉన్నామా లేదా? परमेश्वर की ओर के फिरे हैं या नहीं? ఆయనే నాకు దిక్కు అని మనం అంటున్నామా లేదా? परमेश्वर ही मुझे दिशा है करके कह रहे हो या అప్పుడు మన नहीं? జీవితంలో ఆయన సహాయం చేస్తాడు. तब हमारे जीवन में परमेश्वर सहायता करता है। ఆపత్కాలములో ఆయన సహాయం చేయబోతూ ఉన్నాడు. आपत्ति के समय परमेश्वर हमें सहायता ఒక करता है। ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు కలగజేయబోతూ ఉన్నాడు. एक ऊंची आशीष परमेश्वर हमें देने जा रहा है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। చూడండి, యోహాను బాప్తిస్మ ఇచ్చే యోహాను దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. देखिए, बपतिस्मा देने वाला यूहन्ना परमेश्वर की वचन बांट रहा है, నీతి మార్గాన్ని బోధిస్తూ ఉన్నాడు. धार्मिकता के मार्ग को वहाँ प्रचुर कर रहा है। ఈ నీతి మార్గాన్ని బోధించే సమయంలో जो धार्मिकता की मार्ग को जब वहाँ कह रहा था, అక్కడ ఉన్న సుంకరులు వేశ్యలు అందరూ మారుమనసు పొందారంట. यहाँ महसूल वसूल करने वाले वहाँ लोग वहाँ परमेश्वर को पीछा हो ले रहे थे। బాప్తిస్మ ఇచ్చే యోహాను बपतिस्मा जो देता था वो यूहन्ना దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ परमेश्वर के वचन को यहाँ कहते हुए నీతి మార్గాన్ని బోధిస్తున్న సమయంలో धार्मिकता की मार्ग को वहाँ प्रचुर कर रहा था। ఈ సుంకరులు వేశ్యలు అందరూ మారుమనసు పొంది దేవుని వైపు తిరిగారంట. यहाँ चुंगी वाले और वेश्या परमेश्वर की ओर फिरे। ఇలాంటి అద్భుతమైన కార్యాలు మీరు చూస్తూ ఉన్నారు. ऐसी अचंभित काम आप देख रहे हैं। ఈ ప్రధాన యాజకులతో యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, या प्रधान याजकों से परमेश्वर यीशु कह रहा है, అలాంటి వారిని చూసైనా మీరు పశ్చాత్తాపపడకుండా ఉన్నారేంటి ऐसे लोगों को देखकर तुम्हें पश्चाताप हृदय क्यों नहीं आ रहा है कहने అని लगा। యేసు ప్రభు ఈ ప్రధాన యాజకులు నిమిత్తం చెప్తూ ఉన్నాడండి. यहाँ प्रधान याजकों को यीशु मसीह कह रहा ఈ है, పరిచయలు ఆ యొక్క సర్దుకాయలతో ప్రభు చెప్తూ ఉన్నాడు. यहाँ फरसी और सदुकियों से कह रहा है। కాబట్టి ఈ దినాన మనం ఏం చేయాలంటే आज के दिन में हम क्या करना है? ఈ నీతి మార్గాన్ని మనం వింటూ ఉన్న సమయంలోనే धार्मिकता की मार्ग को जब सुन रहे वही समय में పశ్చాత్తాపపు హృదయం మనం కలిగి ఉండాలి. पश्चाताप के हृदय को पाके रहना है। ఒకవేళ మీరు కఠిన హృదయములో ఉన్నట్లయితే यदि आप में कठिन हृदय है तो దేవుని యొక్క రాజ్యానికి అర్హులుగా మీరు మార్చబడలేరు. परमेश्वर की स्वर्ग राज को आप नहीं जाएंगे। దేవుని యొక్క సన్నిధిలో మనం కొనుకోబడలేము. परमेश्वर के सम्मुख में हम ले जाया नहीं जाएंगे। కాబట్టి పశ్చాత్తాపపు హృదయము చాలా ఉన్నతమైనది. इसीलिए पश्चाताप की हृदय बहुत ही उत्तम है। చాలా విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి. टूटा फूटा हुआ जो मन परमेश्वर को यहाँ पसंद है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఉన్నతమైన ఆశీర్వాదాలను మనం పొందుకునేటట్లుగా इस ऊंचे आशीष को पाने के लिए అందుకనే యేసుప్రభు ఒక ఉపమానాన్ని తెలియజేస్తున్నాడు. यीशु मसीह यहाँ एक उदाहरण के तौर पे कह रहा है। ఇద్దరు ఉన్నారంట. दो लोग हैं, ఒకరేమో ఇరువబడ్డాడు, एक तो छोड़ दिया गया, ఒకడేమో కొనుకోబడ్డాడు. एक ले जाया गया। ఎవరు కొనుకోబడుతారు? कौन ले जाया जाएंगे? దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే परमेश्वर के वचन पे ध्यान देते हैं तो చూడండి, ఒకరు కొనుకోబడ్డారు, एक ले जाया गया, ఒకరు విడిచిపెట్టబడ్డారు. एक यहीं छोड़ दिया गया। ఎప్పుడు మనము కొనుకోబడుతామంటే कब हम ले जाया जाएंगे? సత్క్రియలు చేసినప్పుడు. अच्छे काम जब करते हैं तभी। చెప్పాలి హల్లెలూయా. हालेलुया, నిలకడగా ఉన్నప్పుడు. स्थिर सा जब रहते हैं तभी। మూడోదిగా మనం గమనించినట్లయితే तीसरा विषय को ध्यान देते हैं तो పశ్చాత్తాప హృదయం మనము కలిగి ఉన్నప్పుడు, पश्चाताप की हृदय जब हम पाके रहते हैं तभी, నీతి మార్గాలలో మనం నడిపించబడినప్పుడు, धार्मिकता की मार्ग में हम चलते हैं तभी, దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు సాగుతాం అన్నమాట. परमेश्वर की सम्मुख में हम आगे बढ़ते रहेंगे। ఇర్మియాకు రాసిన గ్రంథం यिर्मयाह की किताब 8వ అధ్యాయము 8वां अध्याय 6వ వచనాన్ని గమనించి చదువుకుందాం. उसका 8 पद को देखेंगे। ఇర్మియాకు రాసిన గ్రంథం 8వ అధ్యాయము. यिर्मयाह 8, నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు అనుకొనుచు ఉన్నారు. నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడువాడు ఒకడునూ లేకపోయెను. యుద్ధమునకు జొరబడు గుర్రము వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచూ ఉన్నాడు. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि ध्यान देते हैं तो దేవుడు చెవియొగ్గి వారి యొక్క మాటలు వింటున్నాడంట. परमेश्वर कान लगाकर उनकी बात सुन रहा था। దేవుడు
परमेश्वर जो है మన మాటలను వింటూ ఉన్నాడు. हमारी बातों को सुनता है। ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటే వింటూ ఉన్నారు. जब पति पत्नी बात करते हैं ये बात को सुनता సేవకులు మాట్లాడుకుంటే వింటూ ఉన్నారు. है। सेवक बात करते हैं तो उनकी बात सुनता है। చూడండి, ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటే ఆయన వింటూ ఉన్నాడు. दो लोग मित्र जब बात करते हैं उनकी बातें सुनता है। మనం ఎలాంటి మాటలను మనము మాట్లాడుకుంటూ ఉన్నాము? हम किस तरह की बातें कर रहे हैं? పనికి మాలిన మాటలు మనం మాట్లాడుకోకూడదు. हम जो व्यर्थ बातों को नहीं करना है। వాళ్ళు అనుకుంటూ ఉన్నారంట. वे लोग यहाँ कहने लगे, ఎలాంటి మాటలు అనుకుంటున్నారంటే, ऐसी बातों को वहाँ बात कर रहे थे, నేనేమి చేసి తిని, मैं क्या किया हूँ, నేనేమి చేయలేదు కదా मैं कुछ नहीं किया हूँ ना। అని చెడుతనం గురించి పశ్చాత్తాప పడడం లేదంట. यहाँ बुराई के विषय में पश्चाताप नहीं हो रहा है करके लिखा है। ఇలాంటి మనస్సు మనకు ఉండకూడదు. ऐसी मन हमें नहीं रहना है। నేనేం చేశాను, मैं क्या किया हूँ, నేను మంచివాణ్ణే కదా, मैं अच्छा हूँ ना, నేను పరిశుద్ధునే కదా, मैं पवित्र इंसान हूँ ना, నేను అన్నిట్లో పర్ఫెక్ట్ मैं सब में परफेक्ट हूँ कर कर అని అనుకున్న వాళ్ళు ऐसे जो कोई सोच रखता है పశ్చాత్తాప పడరు. पश्चाताप नहीं करते हैं। వాళ్ళు ఎలాంటి వారంటే, ये जो लोग कैसे लोग हैं, యుద్ధమునకు జొరబడు ఒక గుర్రముల వలె युद्ध के जाने वाले घोड़े के समान ప్రతి వాడు हर एक जो इंसान తమకిష్టమైన మార్గమునకు తిరుగుచూ ఉన్నాడంట. अपने जो मन पसंदीदा की मार्ग में चल रहा है। యుద్ధానికి బయలుదేరుతున్న ఒక గుర్రము ఎలా ఉంటుందంటే, युद्ध को जाने वाला एक घोड़ा किस तरह से रहता है, అది ఏమి ఆలోచించకుండా జొరబడుతుంది. वो किस तरह की सोच रह के वो घुस जाता है। ప్రతి వాడు అలా ఉన్నాడనమాట. ऐसा हर एक लोग है करके लिखा है। తనకిష్టమైన మార్గము వలె గుర్రము వలె ఆ యొక్క తిరుగుతూ ఉన్నాడు. अपने मन पसंद की मार्ग में घोड़े के समान घूम रहे हैं। అలా ఉండకుండా इस तरह से नहीं रहते हुए దేవుని యొక్క సన్నిధిలో परमेश्वर के सम्मुख में నేనేమి చేసి తిని मैं क्या किया हूँ, అని మనం అనకూడదు. मैं क्या किया हूँ करके नहीं कहना है। నేను ఏదో పెద్ద పరిశుద్ధుని పవిత్రుని అని మాట్లాడకూడదు. मैं बड़ा पवित्र हूँ करके अपने आप को नहीं सोचना है। వాదించకూడదు. वाद विवाद नहीं करना है। మనం ఒప్పుకోవాలి. हम अपने आप को स्वीकार करना है। పశ్చాత్తాపపు హృదయం మనం కలిగి ఉండాలి. पश्चाताप की हृदय को हम पाके रहना है। అలాంటి వారే దేవుని యొక్క సన్నిధిలో కనబడుదురుగాక. ऐसे लोग परमेश्वर के చెప్పాలి स्वर्ग राज्य में ले ఆమేన్. जाया जाएंगे। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. తనకిష్టమైన మార్గములను మనం ఎంచుకోకూడదు. परमेश्वर जो हमारी जो पसंद के मार्ग में हम चुनना नहीं है। పనికి మాలిన మాటలు మన హృదయంలో నుండి తొలగించుకోవాలి. व्यर्थ बातों को हमारे हृदय से निकाल देना है। చూడండి, ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, इस वाक्य में हम देखते हैं तो నేనేమి చేసి తిని मैं क्या किया हूँ అని అనకూడదు. ऐसा नहीं कहना है। నిజమే కదా, सच है ना, నాలో ఈ ఈ ఈ తప్పు ఉన్నది కదా, मेरे में जो गलती है, ఈ పొరపాటు ఉన్నది కదా ये जो बुराई मुझ में है, అని ఎవరైతే పశ్చాత్తాపము కలిగి ఉంటారో ऐसी कोई पश्चाताप करके रहते हैं, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మార్చబడతారు. परमेश्वर को पसंद वाला बच्चे सा बदल जाता है। దేవుని యొక్క మార్గాలలో నడిపించబడతారు. परमेश्वर की मार्ग में चलाया जाएगा। మనల్ని మనమే విమర్శించుకునే ఎడల, हम अपने आप में ही तर्क करते हैं మనల్ని तो, మనమే పరీక్షించుకునే ఎడల, हम अपने आप को परीक्षा करते हैं तो, అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం కొనుపోబడుదుము. तब जाकर के परमेश्वर की स्वर्ग राज में हम ले जाया जाएंगे। ఒకవేళ మనకి ఇలాంటి హృదయం లేకపోతే समझो कि ऐसी हृदय हमें नहीं है మనం तो విడవబడతాము. हम छोड़ दिया जाएंगे। అలాంటి స్థితిలో ఉండకుండానట్లుగా ऐसी स्थिति में न रहे। యేసు క్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, यीशु मसीह यहाँ कह रहा है, ఇద్దరు మనుషులు ఉన్నారు. दो लोग थे, ఒకరేమో దేవుని నా సన్నిధానికి వచ్చి ఉన్నారు, एक मेरी सम्मुख में आया हुआ है, ఒకరేమో భూమి మీద విడవబడి ఉన్నారు. दूसरा जो भूमि पे छोड़ दिया गया ఆ है। విడవబడిన యొక్క స్థితిలో वो जो छोड़ाया गया वो स्थिति में భయంకరమైన శ్రమలు సంభవిస్తాయి. भयंकर वहाँ परिश्रम होता है। అలాంటి స్థితిలో నుండి ఈ దినాన ऐसी स्थिति में आज के दिन దేవుడు విడిపించబడినట్లుగా परमेश्वर हमें छुड़ाए, इसीलिए ఒక చక్కటి మాటలను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. एक अच्छी बातों को परमेश्वर हमें सुनाया है। నీతి మార్గాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. धार्मिकता की मार्ग को हमें सुनाया है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। పశ్చాత్తాప హృదయం మనం కలిగి ఉండాలి. पश्चाताप के हृदय को हम पाके रहना है। యూదా వలె పశ్చాత్తాపము అలాంటి హృదయం మనం కలిగి ఉండకూడదు. यहूदा के समय पश्चाताप न हो रहे हृदय ऐसे नहीं पाके रहना है। మత్తయి సువార్త मत्ती की सुसमाचार 27వ అధ్యాయము 27वां अध्याय 23వ వచనాన్ని మనం గమనించినట్లయితే, इसका 23 पद को यदि देखते हैं तो మత్తయి సువార్త मत्ती की सुसमाचार 27వ అధ్యాయము 27वां अध्याय 3వ వచనాన్ని గమనించి చదువుకుందాం. उसका 3 पद को हम देखेंगे। అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడిగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల ఎద్దుకును పెద్దల ఎద్దుకును మరలా తెచ్చి
నేను నిరపరాధ రక్తమును అప్పజెప్పి పాపము చేసి తినని చెప్పెను. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే यहाँ इस वचन को ध्यान देते हैं तो అప్పుడు ఆయన అప్పగించిన యూద ఏమంటున్నాడంటే, जब उसको पकड़वाया वो यूदा ये कह रहा है, ఆయనకు శిక్ష విధింపబడగా చూచి, उसको जो दंड होते हुए देखकर, శిక్ష అంటే యేసుక్రీస్తును సిలువ వేస్తున్న ఆ విధానాన్ని బట్టి यीशु मसीह को जो क्रूस पे चढ़ाया उस विषय को देखकर పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. यहाँ पश्चाताप हो रहा है। ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల వద్దకును उस 30 चांदी के जो सिक्के हैं प्रधान याजकों के पास जाकर, పెద్దల వద్దకును उस पुर्नियों के पास जाकर తెచ్చి लाकर పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. यहाँ पश्चाताप हो रहा है। నేను అనవసరంగా యేసుక్రీస్తును అప్పజెప్పి ఉన్నాను, मैं बेकार में परमेश्वर को यहाँ मैं सौंप दिया हूँ, నిరపరాధ రక్తాన్ని నేను అప్పజెప్పి ఉన్నాను निरपराधी के जो लहू को मैं यहाँ पकड़वाया हूँ। అని పశ్చాత్తాపము కలిగి ఏడుస్తూ ఉన్నాడు. यहाँ पश्चाताप से रोने लगा, కానీ దానివల్ల ప్రయోజనం ఏమీ లేకుండా పోయింది. उसके दौरान क्या कुछ फायदा नहीं हुआ था। వాళ్ళు ఏమంటున్నారంటే, वो क्या कह रहा है, దాంతో మాకేం పని, उससे हमें क्या लेना देना है, నీకు మేము డబ్బులు ఇచ్చాము, तुझको हम पैसा दिए हैं, యేసుక్రీస్తును నువ్వు నాకు అప్పజెప్పావు, यीशु मसीह को तुम पकड़वाए हो, కాబట్టి इसीलिए మాకేమీ సంబంధం లేదు. उससे हमें कुछ लेना देना నువ్వు नहीं है। పశ్చాత్తాప పడతావో, तुम पश्चाताप होते हो, ఉరి వేసుకుంటావో, क्या तुम फांसी लेते हो, ఏం చేసుకుంటావో నాకు అనవసరం. तुम क्या कर लेते हो, उससे हमें कुछ लेना देना नहीं है। పని జరిగిపోయింది. ఇంకా हमारा जो काम था हो गया, యేసుక్రీస్తుని అప్పజెప్పి ఉన్నావు, यीशु मसीह को तुमने पकड़वाया, మా పని అయిపోయింది. हमारी जो काम था वो हो गया, ఆయనను సిలువ వేస్తాం, उसे हम क्रूस पे चढ़ाएंगे, ఆయనను మనం కొడతాం, మేము उसको हम मारेंगे, అతన్ని చంపుతాము, उसको हम खत्म करेंगे, పాతి పెట్టబడతాం, उसको हम गाड़ेंगे, మా ఇష్టం అది वो हमारी मर्जी, అని చెప్తూ ఉన్నారనమాట. ऐसा वो लोग कह रहे थे। ఇతనేమో పశ్చాత్తాప హృదయంతో ఏడుస్తూ ఉన్నాడు. ये यूदा तो पश्चाताप के हृदय से रो रहा था, ఏడ్చి ఏడ్చి ఏం చేశాడంటే रो रो कर क्या कहने लगा, ఉరి వేసుకుంటూ ఉన్నాడు वो అనమాట. फांसी ले लिया था। ఇలా ఈ పశ్చాత్తాప హృదయం ఎలాంటిది, ऐसी जो पश्चाताप की हृदय किस तरह की है, సమయం ఉండగానే, समय रहते ही, దేవుని యొక్క సమయం ఉండగానే, परमेश्वर की जब समय रहते ही, ఈ కృపా కాలములోనే अनुग्रह के समय में ही, ఈ కృపను మనం పొందకుండా इस कृपा को न पाते हुए దేవుని సన్నిధానికి దూరం అయిపోతే, परमेश्वर के सम्मुख से हम जब दूर हो जाते हैं, చూడండి ఏశావును మనం గమనించినట్లయితే, देखिए येशाऊ को हम ध्यान देते हैं तो ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి येशाऊ उसके बाद में आशीष पाने को देखा था, కన్నీళ్లు విడుచుచు वो आंसू बहाते हुए దాని కోసరము उसके वजह से శ్రద్ధతో ఎంత వెతికినను श्रद्धा से कितना खोजा, మారు మనసు పొందే అవకాశం దొరకక यहाँ उसको मन फिराव करने की वहाँ समय नहीं मिला, విసర్జించబడేనని यहाँ छोड़ दिया गया। దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి. परमेश्वर की लेख भाग ये हमें समझाती है। కాబట్టి ఆశీర్వాదము పొందే సమయంలోనే, इसीलिए आशीष पाने के समय में ही దేవుని యొక్క సన్నిధిలో परमेश्वर के सम्मुख में కన్నీళ్లు విడుచుచు आंसू बहाते हुए మన 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 కొరకు యేసుక్రీస్తు రక్తం కార్చి ఉన్నారు, हमारे लिए परमेश्वर अपनी लहू को बहाया कर దేవుడు నన్ను ఆశీర్వదించాలి परमेश्वर हमें आशीष करना है। అని మారు మనసును పొంది जब हम मन फिराव करते हैं, బాప్తిసమును తీసుకొని बपतिस्मा लेकर, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి पवित्र आत्मा की शक्ति के द्वारा भरकर, ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో ఒక గొప్ప తీర్మానముతో, आज के दिन परमेश्वर के सम्मुख में बड़ी एक फैसला लेकर, సమయం పోతే రాదు కాబట్టి समय जब जाता है तो वापस नहीं आता है, సమయోచితమైన రక్షణను మనం పొందుకొని सटीक समय का उद्धार पाकर ఆ ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లుగా एक ऊंची आशीष को पाने के लिए పశ్చాత్తాపపు హృదయము మనం కలిగి ఉందుముగాక. आमेन, पश्चाताप की हृदय हम पाने पाए। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। పశ్చాత్తాపము ఎవరైతే కలిగి ఉంటారో जो कोई पश्चाताप होता है, దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు కనబడతారు. परमेश्वर के सम्मुख में वे लोग दिखते हैं। ఏశావు వలె మనం పశ్చాత్తాప పడినట్లయితే यीशु के समान यदि हम पश्चाताप होते हैं तो దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోలేము. परमेश्वर की आशीष हम नहीं पाते हैं। యూదా వలె మనం పశ్చాత్తాప పడినట్లయితే यहूदा के समय यदि हम पश्चाताप पाते हैं तो మన జీవితంలో ఆశీర్వాదం ఉండదు. हमारे जीवन में आशीष नहीं रहता है, మరణాన్ని మనం జయించలేము. हम उसको जीत नहीं पाएंगे। మరణాన్ని మనం జయించాలంటే हम अपने आप को जीतना है तो పశ్చాత్తాపపు హృదయం మనం కలిగి ఉండాలి. पश्चाताप की हृदय हम रखना है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। చూడండి హాగరును మనం గమనించినట్లయితే देखो हागर को हम ध्यान देते हैं तो అరణ్య ప్రదేశానికి వెళ్ళింది. जंगल के प्रदेश में गई थी, తన కుమారుని యొక్క చావును చూడలేక उसके बेटे की मृत्यु को न देखना चाहिए थी, ఆ మరణాన్ని జయించడానికి उस मौत को जीतने के लिए మొరపెడుతుంది. वहाँ
दुहाई दे रही थी, పశ్చాత్తాపపు హృదయం కలిగి ఉంది. पश्चाताप हृदय को लेकर थी। అందుకనే దేవుడు ఆమె కళ్ళును దేవుడు ముట్టి ఉన్నాడు. इसीलिए परमेश्वर उसके आंख को छुआ था। ముట్టిన వెంటనే ఏం జరిగిందంటే छूने की तुरंत बाद क्या हुआ? దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క దర్శనం కనబడింది. परमेश्वर की वचन परमेश्वर की दर्शन को पाई थी। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఈ దినాన మనము దేవుని యొక్క సన్నిధిలో इसलिए परमेश्वर की सम्मुख में ఈ మరణాన్ని మనం జయించాలంటే, इस मरण को यदि हम जीतना है तो, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే परमेश्वर के आशीष को यदि पाना है तो పశ్చాత్తాపపు హృదయం మనం కలిగి ఉండుముగాక. पश्चाताप की हृदय हम पाने पाए, అలాంటి తీర్మానం మనం కలిగి ఉండుముగాక. ऐसे हम फैसला लेकर रहना है। కాబట్టి కొద్ది క్షణాలు इसलिए थोड़े से समय దేవుని యొక్క సన్నిధిలో परमेश्वर के सम्मुख में మోకరించి घुटने टेक कर తీర్మానముతో మనం ప్రార్థన చేసుకుందాం. एक निर्णय लेके हम प्रार्थना कर लेंगे। అందరూ మోకరించండి. सारे लोग घुटने टेकिए। అందరూ మోకరించి కళ్ళు మూసి కొద్ది క్షణాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.